హలో అండి అందరికీ వెల్కమ్ టు పద్మా ప్రసాద్ వ్లాగ్స్. వేడివేడిగా వంకాయ ఫ్రై చేసుకొని అంత అన్నం పెట్టుకొని 4 ముక్కలు వేసుకొని ఈ ఉప్పు కారం కలిపిన ఆయిల్ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత కమ్మగా ఉంటుందో అండి. టేస్టీగా ఈజీగా ఎలా చేసుకోవాలో చూసేద్దామా. కడాయి పెట్టుకొని ఆయిల్ కూడా ఓకే ఎక్కువ ఏం పట్టదండి. ఒక 2 స్పూన్ల దాకా ఆయిల్ వేసుకొని కొంచెం ఆయిల్ వేడెక్కేదాకా వెయిట్ చేద్దాం. ఈ లోపల నేను ఈ వంకాయ ఫ్రైకి తెల్ల వంకాయలే ఫ్రై చేస్తా అండి. ఇవైతేనే మంచి టేస్ట్ ఉంటుంది. నేను నార్మల్ మన ఎప్పుడు దొరికే వంకాయలు కూడా ట్రై చేశాను. అవి ఎందుకో త్వరగా కుక్ అయ్యి చెదురైపోతుంది. ఇవైతే చాలా బాగుంటుంది. కోసేసి వంకాయల్ని ఉప్పు వేసి నీళ్ళలో పక్కన పెట్టుకున్నాను. ఈ సైజు ముక్కలైతే మనకి ఉడికాక చెదురవ్వకుండా ఉంటుంది. ఆయిల్ కొంచెం వేడెక్కాక నిదానంగా ఒక్కొక్క ముక్క విడివిడిగా వేసేసుకుందాం. కొంచెం ఈ వంకాయలో ఉన్న గింజలు అప్పుడప్పుడు పేలుతాయండి. నాకు లాస్ట్ టైం ఒకసారి అనుభవం అయింది. వేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా వేసుకుందాం. చక్కగా చూడండి నిన్న నీట్గా ఎలా సర్దేశానో. ఇప్పుడు మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే మగ్గనిద్దాం. చూడండి చక్కగా మగ్గాయి కదా. గరిటెతో అయితే త్వరగా చెదిరైపోతుందండి. ఇలా ఫోర్క్తో ఓపిక్గా ఒకవైపు నుండి ఇంకో వైపుకి టర్న్ చేసుకున్నాం. ఎందుకంటే అడుగు భాగం అంతా కూడా చక్కగా ఆయిల్లో మగ్గిపోతుంది కదా. ఇప్పుడు రెండో భాగాన్ని కూడా ఆయిల్లో మగ్గబెట్టేసుకుందాం. ఈ ఫ్రైకి కాంబినేషన్ కింద మనం ఆమ్లెట్ కానీ లేదా పెరుగు చట్నీ కానీ ఇలా పెరుగు తాలింపు కానీ పచ్చి పులుసు కానీ అబ్బో చెప్పుకుంటూ పోతే బోల్డ్ అని టమాటా పచ్చడి కానీ ఇలా ఏదైనా కలుపుకొని ఇది నంచుకొని తింటున్నా డైరెక్ట్గా ఇదే కలుపుకొని తింటున్నా కూడా చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా అయిపోతుంది. వంకాయ అంటే ఇష్టపడని వాళ్ళు కూడా ఇలా చేస్తే చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటుంది. చూడండి చక్కగా ఒకవైపు మగ్గిపోయినాయి. ఇప్పుడు రెండో వైపు కూడా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేదాకా వేయించేసుకున్నాం కదా. ఇంకా సరిపోతుందండి. ఇంకా బాగా మగ్గపెట్టేసామా ఇంకా చెదురైపోతుంది. సో ఇప్పుడు దీంట్లోనే మనం రెండో వైపు కూడా ఇలా నిదానంగా అన్నిటినీ కూడా టర్న్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు, రుచికి సరిపడా ఉప్పు, అలాగే మీ స్పైసీకి తగ్గట్టు కారం వేసుకోండి. నేను ఒక స్పూన్ మొత్తం వేస్తున్నాను. కాస్త కారం కారంగా ఉంటే తినడానికి బాగుంటుంది. ఇంకా టేస్ట్ బాగా రావడానికి ఒక స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకున్నాము. ధనియాల పొడి నిజంగా మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు అదే స్పూన్తో ఒక స్పూన్ జీలకర్ర పొడి కూడా వేసుకుంటున్నాను. జీలకర్ర కానీ ధనియాలు కానీ వేయించి పొడి చేసుకొని పెట్టుకుంటే మనం కూరకి మంచి టేస్ట్ని ఇవ్వడానికి ఈ 2 పొడులు కూడా మనకి భలే సాయం చేస్తాయండి నిజంగా. అలాగే ఒక 2 రెబ్బల దాకా కరివేపాకు కూడా వేసి మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గబెట్టుకున్నాం. చూడండి మూత తీస్తే చక్కగా ఆయిల్ అంతా మసాలాలన్నీ కలిసాయి కదా. ఇప్పుడు మీకు వీలు కుదిరినంత వరకు ఇలా కడాయిని 2 వైపులా పట్టుకొని ఇలా కదిపితే సరిపోతుంది. ఆల్మోస్ట్ అంతా కూడా మిక్స్ అయిపోతుందండి. ఉప్పు కారాలు ఓకే ఏమి టర్న్ చేసుకోక్కర్లేదు. ఎక్కడైనా అనిపిస్తే ఇలా కొంచెం నిదానంగా చేసుకోండి. ఇంకా ఎక్కువగా ఓకే మనం కదిపామంటే వంకాయ లోపల ఉన్న గుజ్జు అంతా కూడా బయటకు వచ్చే అవకాశం ఉంటుందండి. చూడండి నేను ఆల్రెడీ ఒకటి అలా చేసేసాను. అంతే అండి, వంకాయ ఫ్రై అయితే కనుక రెడీ అయిపోయింది. నచ్చిందా మీకు? మీరు కూడా ట్రై చేస్తారా? ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేస్తారా? ఈ వంకాయ ఫ్రైకి కాంబినేషన్ కింద పెరుగు తాలింపు కూడా చేసి చూపించేస్తాను రండి. పెరుగు తాలింపు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా చేస్తారు. నేను చేసే స్టైల్ మీకు చూపిస్తాను. నేను పెరుగు తాలింపు చేయాలనుకున్నప్పుడు ముందు రోజే చక్కగా పాలు కాచి తోడుపెట్టుకుంటాను. గెడ్డ పెరుగు లాంటి పెరుగు ఉండాలి. అలాగే పులుపు ఉండకూడదండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. చూసారా, నేను 1/2 లీటర్ పాలను తోడేసి దాంట్లో 30% వరకు తీసేసుకొని మరీ పెరిగిని చిలికేయకూడదండి. పల్చగా ఇలా మాదిరిగా కలుపుకుంటే సరిపోతుంది. చూడండి ఈ థిక్నెస్ ఉంటే సరిపోతుంది. మరీ పల్చగా కూడా ఉన్నా కూడా అంత రుచిగా అనిపించదు. ఇప్పుడు దీంట్లోనే రుచికి సరిపడా ఉప్పు వేసేసుకుందాం.
ఉప్పు వేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లోనే నేను చాలామంది తాలింపులో వేయిస్తారు ఉల్లిపాయ ముక్కలు. నాకు డైరెక్ట్గా వేస్తే పంటి కింద కచ్చ తగులుతూ భలే అనిపిస్తుంది అసలు. ఉల్లిపాయలు కూడా వేసేసి మొత్తాన్ని కలిపి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేసేసి మనం పెరుగు తాలింపుకి మంచి టేస్ట్నిచ్చే తాలింపు రెడీ చేసేసుకుందాం. చక్కగా తాలింపు కోసం అని తాలింపు కడాయి పెట్టేసుకొని 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకొని, ఆయిల్ కొంచెం వేడెక్కాక 1/2 స్పూన్ దాకా ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర కొంచెం వేగాక ఒక 1/2 స్పూన్ దాకా పచ్చిశనగపప్పు, శనగపప్పు కొంచెం వేగాక ఒక 1/2 టీ స్పూన్ దాకా సాయమినపప్పు, పచ్చిమిర్చిని మీ స్పైసీకి తగ్గట్టు ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని ఇలా రౌండ్గా కట్ చేసుకోవాలండి. అప్పుడే మంచి టేస్ట్ వస్తుంది. ఆయిల్లో బాగా వేగి ఒక ఎండుమిర్చిని కాడతో సహా కట్ చేసి వేసాను. ఇప్పుడు దీంట్లో ఒక రెబ్బ కరివేపాకు, 1/2 టీ స్పూన్ దాకా ఇంగువ వేస్తున్నాను. ఇంగువ కంపల్సరీ అండి. అప్పుడే పెరుగు తాలింపు మంచి టేస్ట్ వస్తుంది. తాలింపు చక్కగా వేగింది కదా. చాలామంది తాలింపులో పసుపు వేస్తారు, కొంతమంది కారం కూడా వేస్తారు. నేను వేయనండి. ఈ స్టైల్లో ఒక్కసారి మీరు ట్రై చేయండి. నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. చక్కగా తాలింపు వేగిపోయింది కదా. మన పెరుగులో వేసేసుకొని కలిపేసుకుంటే ఆహా కమ్మని పెరుగు తాలింపు రెడీ అయిపోయిందండి. ఈ పెరుగు తాలింపుకి ఆ వంకాయ ఫ్రై నంచుకొని తింటూ ఉంటే ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుందండి. ఫైనల్ టచ్ కింద కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకున్నావా, అంతే అండి, కమ్మని పెరుగు తాలింపు రెడీ అయిపోయింది. నచ్చిందండి మీకు ఈ వీడియో? అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను. అలాగే మర్చిపోకుండా మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో ఈ 2 డిష్లు కూడా నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయడం అస్సలు మర్చిపోవద్దు.